హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మాడ్యులేషన్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ వాట్ ఈస్ మాడ్యులేషన్ అని చూసాం కదా. సో ఈరోజు మాడ్యులేషన్ టైప్స్ చూద్దాం. ఓకే, సో కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అండ్ పల్స్ మాడ్యులేషన్ అండ్ టూ టైప్స్ ఉంటాయి. కానీ మనం చూసేది కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్. ఓకే, ఈ కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్లో మనకి టూ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ మాడ్యులేషన్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఒకటి, యాంగిల్ యాంగిల్ మాడ్యులేషన్ ఒకటి. ఈ యాంగిల్ మాడ్యులేషన్లో మళ్ళీ మనకి టూ టైప్స్. ఓకే, యాంగిల్ మాడ్యులేషన్లో మళ్ళీ మనకి టూ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఉన్నాయి. ఆ టూ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్. సో అందరూ ఏమనుకుంటారంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ అని అనుకుంటారు. కానీ బేసిక్గా మాడ్యులేషన్ టూ టైప్స్. అవి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, యాంగిల్ మాడ్యులేషన్. సో మళ్ళీ యాంగిల్ మాడ్యులేషన్ డివైడ్ అవుద్ది మాట ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కింద అండ్ ఫేజ్ మాడ్యులేషన్ కింద. ఓకే, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ కింద అండ్ ఫేజ్ మాడ్యులేషన్ కింద డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఈ మాడ్యులేషన్స్ డెఫినేషన్స్, వాటి వేవ్ ఫార్మ్స్ చూద్దాం. సో చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటమ్మా? Amplitude modulation is a technique where the amplitude of a carrier wave is varied in proportion to the instantaneous amplitude of the message signal. సో ఫస్ట్ ఈ డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఈ డెఫినేషన్ మీకు వేవ్ ఫామ్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ ఆఫ్ ఎ క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ అన్నది వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది? ఇన్స్టాంటేనియస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ బట్టి. అంటే క్యారియర్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ వేరీ అవుతుంది అకార్డింగ్ టు యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. ఓకే, సో ఇప్పుడు వేవ్ ఫామ్ చూద్దాం. ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఓకే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో సో మనం ఏంటి, మాడ్యులేటర్కి టూ సిగ్నల్స్ ఇస్తాము. అవి ఏంటమ్మా? మెసేజ్ సిగ్నల్ ఒకటి, క్యారియర్ సిగ్నల్ ఒకటి. ఓకే, ఈ రెండు సూపర్ ఇంపోజ్ అవుతేనే, ఈ రెండు కూడా మనం మాడ్యులేటర్కి ఇస్తేనే మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు చూస్తే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఒక సిగ్నల్ ఏంటి? మెసేజ్ సిగ్నల్. సో ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇది మెసేజ్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్లోనే మన డేటా అన్నది ఉంటుంది. అంటే అది వాయిస్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, డేటా అవ్వచ్చు, ఏదైనా అది మెసేజ్ సిగ్నల్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. అందుకని ఈ సిగ్నల్ ఏమంటాము? మెసేజ్ సిగ్నల్ అంటాము. ఈ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? ఏఎం. ఓకే, సో నెక్స్ట్ సిగ్నల్ ఏంటి? క్యారియర్ సిగ్నల్. సో మెసేజ్ సిగ్నల్ అన్నది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కనుక లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిట్ చేయలేము కనుక ఈ మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్తో కలుపుతాం అన్నమాట, ఆర్ సూపర్ ఇంపోజ్ చేస్తాం. ఓకే, క్యారియర్ సిగ్నల్ అన్నది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఓకే, మీరు చూస్తే క్యారియర్ సిగ్నల్ ఈజ్ ఏ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఓకే, సో దీని యాంప్లిట్యూడ్ ఎంత అమ్మా? ఏసీ. క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత? ఏసీ. ఓకే, కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్యారియర్ సిగ్నల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓన్లీ మెసేజ్ సిగ్నల్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది. సో క్యారియర్ సిగ్నల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, సో ఈ రెండు కూడా మనం మాడ్యులేటర్కి ఇస్తే మనకి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అన్నది వస్తుంది. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎలా వస్తుంది అంటే
క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడు మీరు చూస్తే ఈ లోపలిది క్యారియర్ సిగ్నల్. ఈ క్యారియర్ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడు ఈస్ వేరీడ్ అకార్డింగ్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. సో, ఇక్కడ పాజిటివ్ పీక్ దగ్గర మనకి క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎక్కువొస్తుంది. ఓకే. అండ్ నెగెటివ్ పీక్ దగ్గర క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అన్నది మినిమమ్ వస్తుంది. అదే విధంగా మళ్ళీ పాజిటివ్ పీక్ దగ్గర ఎక్కువొస్తుంది. మళ్ళీ నెగెటివ్ పీక్ దగ్గర తక్కువొస్తుంది. ఓకే. సో, ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. సో, ఈ సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంతుంటదమ్మా? మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ప్లస్ క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ 2 కలిపి ఉంటది. ఏఎం ప్లస్ ఏసీ. ఓకే. సో, ఇక్కడ మనకి మాక్సిమం యాంప్లిట్యూడ్ పాజిటివ్ పీక్ దగ్గరొస్తది. మినిమమ్ యాంప్లిట్యూడ్ నెగెటివ్ పీక్ దగ్గరొస్తది. ఓకే. సో, ఈ ఔటర్ మెసేజ్ సిగ్నల్ ఏంటి? ఎన్విలోప్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఎన్విలోప్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు మనం ఒక లెటర్ పంపిస్తే, ఆ లెటరు ఒక ఎన్విలోప్ కవర్‌లో పెడతాం. ఎందుకు? మన లెటర్‌ని ప్రొటెక్ట్ కింద ఉండడానికని దాన్ని మనం ఎన్విలోప్ కవర్‌లో పెడతాం కదా! సో, అదే విధంగా మన సిగ్నల్ అన్నది ప్రొటెక్టెడ్‌గా ఉండడానికని పైన ఎన్వలప్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉంటది. ఓకే. సో, ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క డెఫినిషను అండ్ ఇట్స్ వేవ్ ఫార్మ్. సో, డెఫినిషన్ అన్నది వేవ్ ఫార్మ్ మీకు అర్థమైతే డెఫినిషన్ ఈజీగా గుర్తుంటది. ఓకే. సో, ఇది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. సో, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్‌లో ఏంటంటే మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్ ఒక్కటే వేరీ అవుతది. ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ అన్నవి కాన్‌స్టాంట్‌గా ఉంటాయి. ఓకే. ఫ్రీక్వెన్సీ మారట్లేదు చూసారా? అన్ని వేవ్స్ మధ్య సేమ్ గ్యాప్ ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ కాన్‌స్టాంట్‌గా ఉంది. అదే విధంగా ఓరియంటేషన్ ఆఫ్ ద సిగ్నల్ ఫేజ్ గూడా కాన్‌స్టాంట్‌గా ఉంది. అది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్‌లో ఫ్రీక్వెన్సీ, ఫేజ్ కాన్‌స్టాంట్‌గా ఉంటది. Okay, so next is the frequency modulation. So frequency modulation is a technique where the frequency of a carrier wave is varied. So ఇక్కడ ఏంటి frequency మాత్రమే వేరీ అవుతుంది. Frequency of the carrier wave is varied in proportion to the instantaneous amplitude of the message signal. Message signal యొక్క amplitude తో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ వేవ్ అన్నది వేరీ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ అన్నది కాన్స్టెంట్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌లో యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ ఆర్ కాన్స్టెంట్. సో, ఇది మనకి ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ అవుట్‌పుట్ ఒస్తది. సో, సేమ్ మెసేజ్ సిగ్నల్ ఇందాక యాంప్లిట్యూడ్ మాడ్యులేటర్‌లో ఏదైతే మెసేజ్ సిగ్నల్ చూసామో అదే మెసేజ్ సిగ్నల్, అదే క్యారియర్ సిగ్నల్. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీటి యాంప్లిట్యూడ్ అన్నది సేమ్ కదా! సో, అందుకని ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ అన్నది సేమ్‌గా ఒస్తది. ఓకే. ఫేజ్ కూడా కాన్‌స్టాంట్‌గా ఉంటది. యాంప్లిట్యూడ్ ఈస్ కాన్స్టెంట్ అండ్ ఫేజ్ ఈస్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంటి వేరీ అవుతుందమ్మా? ఫ్రీక్వెన్సీ అన్నది వేరీ అవుతుంది. ఫ్రీక్వెన్సీ వేరీ అవుతుందని ఎలా చెప్తున్నారు అంటే, సో, ఇక్కడ చూడండి మెసేజ్ సిగ్నల్‌తో వేరీ అవుతుంది కదా! సో, మెసేజ్ సిగ్నల్ పాజిటివ్ పీక్ దగ్గర మనకి మోర్ ఫ్రీక్వెన్సీస్ ఒస్తున్నాయి. అంటే మోర్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటమ్మా? నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండే కదా! సో, పాజిటివ్ పీక్ దగ్గర మోర్ ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఒస్తున్నాయి. మోర్ సైకిల్స్ అన్నవి ఒస్తున్నాయి. నెగెటివ్ పీక్ దగ్గర చూసుకుంటే లెస్ సైకిల్స్ ఆర్ వైడ్ సైకిల్స్ అన్నవి ఒస్తున్నాయి. తక్కువ సైకిల్స్ అన్నవి ఒస్తున్నాయి. అదే విధంగా మళ్ళీ ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ దగ్గర మోర్ సైకిల్స్. మళ్ళీ ఇక్కడ నెగెటివ్ సిగ్నల్ దగ్గర లెస్ సైకిల్స్ ఉన్నవి ఒస్తున్నాయి. సో, అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్‌లో ఫ్రీక్వెన్సీ అన్నది వేరీ అవుతుంది. యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ అన్నవి కాన్స్టాంట్‌గా ఉంటున్నాయి. సో, దీన్ని మనం ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాము. సో, ఏ డెఫినిషన్ గుర్తుంచుకోవాలన్నా మీరు దాని వేవ్ ఫార్మ్ గుర్తుంచుకుంటే ఈజీగా డెఫినిషన్ అన్నది రాయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ ఈస్ ద ఫేజ్ మాడ్యులేషన్. సో ఫేజ్ మాడ్యులేషన్ అంటే ఏంటి? వేర్ ద ఫేజ్ ఆఫ్ ఎ క్యారియర్ ఈజ్ వేరీడ్ ఇన్ ప్రపోర్షన్ టు ద ఇన్స్టాంటేనియస్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. ఇక్కడ ఫేజ్ వేరీ చేస్తున్నాము అకార్డింగ్ టు ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఇక్కడ యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాన్స్టెంట్. ఓన్లీ ఫేజ్ ఈస్ వేరీడ్. ఓకే. యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ అన్నది కాన్స్టాంట్ గా ఉంటది. ఫేజ్ ఒకటే వేరీ అవుతది. సో ఇది ఫేజ్ మాడ్యులేషన్ అవుట్‌పుట్ మాట. సో సేమ్ మన మెసేజ్ సిగ్నల్ ఓకే. అండ్ క్యారియర్ సిగ్నల్.
ఓకే. ఫేజ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే. ఫేజ్ మాడ్యులేటెడ్. సో, ఫేజ్ అన్నది వేరీ అవుతుంది. సో, ఇక్కడ మనకి పాజిటివ్ పీక్ దగ్గర ఏంటి నెక్స్ట్ సైకిల్ యాక్చువల్‌గా అయితే ఇలా పైనుంచి రావాలి కదా! కానీ ఇక్కడేంటి 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అన్నది వస్తుంది. ఫేజ్ మాడ్యులేషన్ కనుక యాంప్లిట్యూడ్ కాన్స్టాంట్‌గా ఉంది. ఫ్రీక్వెన్సీ కాన్స్టాంట్‌గా ఉంది. బట్ ఫేజ్ అన్నది వేరీ అవుతుంది. సో, ఇక్కడ మన పాజిటివ్ పీక్ దగ్గర ఏంటమ్మా, మన ఫేజ్ అన్నది 180 డిగ్రీస్ షిఫ్ట్ ఓరియంటేషన్ ఆఫ్ ద సిగ్నల్ అన్నది మారుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఇక్కడి నుంచి 180 డిగ్రీస్ షిఫ్ట్‌తో స్టార్ట్ అవుతుంది. సో, మళ్ళీ నెగెటివ్ పీక్ దగ్గర మళ్ళీ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. అదే విధంగా మళ్ళీ పాజిటివ్ పీక్ దగ్గర 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. అదే విధంగా మళ్ళీ నెగెటివ్ పీక్ దగ్గర 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. సో, ఫేజ్ ఆర్ ఓరియంటేషన్ ఆఫ్ ద సిగ్నల్ వేరీ అవుతది ఫేజ్ మాడ్యులేషన్‌లో. ఓకే. సో, ఈ 3 కూడా మీరు వేవ్ ఫార్మ్స్ కరెక్ట్‌గా గుర్తించుకుంటే డెఫినిషన్స్ అన్నవి మీరే రాసేయొచ్చు. ఓకేనా? సో, that is about amplitude modulation, frequency modulation and phase modulation. ఓకే. సో, మీకర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఏమైనా అర్థం కాని టాపిక్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్ కింద చేద్దాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్.